ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజం చేస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. పార్టీ కార్యకర్తలపై దాడి చేశారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం గతంలో ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలా చేయలేదని వ్యాఖ్యానించారు. కార్యకర్తలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ గుండాయిజానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం రాత్రి విజయ గౌరవంతో ఊరేగింపు నిర్వహించాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు, గుండాగిరి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ గుండాయిజం ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.